సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మా పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నావు అహంకారంగా తేట తీస్తా నీది అన్నాడు. తాటనో చేటనో ఏమంట మళ్ళీ నాకు తాట తీస్తాడంటే బాజా బజాయిస్తారని నేను తెలంగాణలో మేము అనుకుంటాం. దానికి ఏమన్నా ఎవడు రాయుడు ఏం మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పిన ఈ ఆందోళన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఎవడో సినిమా యాక్టరు, ఎవడో చిన్నోడు నోటికి వచ్చిన మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు అవమానం అన్నాడు. నాకు అనలే, ఇది అదే తెలంగాణ జిల్లాలలో తిరుగుతూ ఇవాళ ఆయన ఏమంటున్నాడు, ఇలాంటి ముఖ్యమంత్రి లేడు, అసలు నిజంగానే మంచిగా జరుగుతుంది, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు రాబోయ్ నాకు అర్థమైతలేదు. ప్రజలు బాగున్నారు, ముఖ్యమంత్రి బాగా పరిపాలన చేస్తే నువ్వు తిరగడం ఎందుకు నాకు అర్థం కాలేదు. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ స్మూత్ వే, వై యు ఆర్ టూరింగ్. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఇంకో కొత్త నాయకుడు తయారైన మా రాష్ట్రంలో, ఆయన కూడా తిరుగుతాడట. కేసీఆర్ బాజా బజాయిస్తాడంటే ఇటు కేసీఆర్కే భజన చేస్తేందుకు తిరుగుతున్నాడు. గతంలో కూడా ఒక పని చేసిండు ఈయన, దానికి చంద్రబాబు కూడా మంచి పని చేసిండు. నరేంద్ర మోడీ మీటింగ్ అయింది, నేను కళ్ళారు చూసిన టీవీలో. నరేంద్ర మోడీ కుర్చీ మీద కూర్చున్నాడు, ఈయన సీటీలు కొట్టుకుంటూ ఈయన వచ్చిండు ఈయన కార్యకర్తలతోటి. డయాస్ మీద ఎక్కగానే పాపం నరేంద్ర మోడీ ఇట్లా లేచి చెయ్యి కలిపిండు. పక్కకి చంద్రబాబు ఉండే, ఆయన కూడా ఇట్లా లేచి కలిపేందుకు ఇటు చూడలే, ఇంటికి చూసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత చంద్రబాబు తెలివి అంటే ఎందుకంటే మామకే వెన్నుపోటు పొడిచినోడు ఈయనదేం లెక్క తెల్లారే అని ఇంటికి పోయిండు, అడ్జస్ట్మెంట్ చేసేసిండు. అయితే ఇంకేది అడ్జస్ట్మెంట్, ఇది కూడా అడ్జస్ట్మెంటే. నేను అప్పుడే అన్నా, ఏది ప్రెసిడెంట్ టీలో ఎప్పుడైతే 15 నిమిషాలు మాట్లాడితే కేసీఆర్ కల్చర్ ఏంది తెలుసా, ప్రతివత్తను చూస్తే కూడా ప్రతివత్తకి ఏది కథ చెప్పాలనో ఈయనకు బాగా తెలుసు. 4 రోజులు వేసేసిండు, ఇక ఆయన తిప్పుతున్నాడు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు రా బాబు, నువ్వు తిరిగేది అక్కడ అన్ని బాగా జరుగుతాయి, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు. ఇది నాకు మొట్టమొదటిసారి బీజేపీ వాళ్ళు మంచిగా మాట్లాడిందా, మాకు చెప్పడం కాదు పోయి మీ నరేంద్ర మోడీకి చెప్పుండ్రి. వీడు టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు, మాకు చెప్పకు, మీ నాయకునికి చెప్పు. నరేంద్ర మోడీ పోయి చెప్పండి కేసీ